సర్కార్ ఇండియాకు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన మట్టా రాగమయ్యి దయానంద్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని స్థానిక శాసన సభ్యురాలు మట్టా రాగమయ్యి దయానంద్ పిలుపునివ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా గ్రామ అభివృద్ధి జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాల వ్యవధిలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని, మహిళలకు ఫ్రీ బస్ నుండి ఇందిరమ్మ ఇల్లు తదితర సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందించడంలో సఫలమయ్యామని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులను వార్డు సభ్యులను గెలిపించాలని మట్టా రాగమయ్యి దయానంద్ నియోజకవర్గ ప్రజలను కోరారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజల సంక్షేమం కోసం ఎన్ని అభివృద్ధి పథకాలు చేపట్టాము, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము, రైతులకి రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ, రైతు మన లోన్ రుణమాఫీ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలన్నీ చేస్తూ ఉన్నాము. మహిళలకు కూడా స్వయం సహాయక గ్రూప్స్ కూడా వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం కానీ, రైస్ మిల్లులు కానీ, ఆర్టీసీ బస్సులు, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళకి ఈవెన్ సోలార్ యూనిట్లు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ వస్తున్నాం కనుక ఇక రాబోయే కాలంలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ముఖ్యంగా ఈ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థులకి మీరంతా కూడా ఫుల్ సపోర్ట్ చేసి గెలిపించాలని మనవి చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీనే సాధ్యం. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక సర్పంచ్ అయితే ఆ ఊర్లో కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాల దగ్గర నుంచి, ఇళ్ళ దగ్గర నుంచి, రేషన్ కార్డుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. అలా కాకుండా వేరే పార్టీ వాళ్ళని ఎన్నుకున్నట్లయితే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా గ్రామానికి దూరమైన పరిస్థితి ఉంది. మనం ఏం చేయాలన్నా సరే అక్కడ సర్పంచ్ అభ్యర్థి మనకు ముఖ్యం. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బలపరిచారో ఆ అభ్యర్థులందరినీ కూడా మీరందరూ గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తున్నాం 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుంది, సన్నబియ్యం ఇస్తున్నాం, అలాగే సన్నబియ్యానికి మనం బోనస్ ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేస్తున్నాం. మీరు బయటకు వస్తే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఉన్నది, అలాగే గ్యాస్ 500 మందికి ఇస్తున్నాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల్లో కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే మన అందరికీ తెలిసిందే. అదేవిధంగా మనం ఇచ్చిన దాదాపు ఈ సంవత్సరం 3500 ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ప్రతి సంవత్సరం కూడా 3500 చొప్పున ఇంకా 3-4 విడతలు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి.